ఈ ఫిల్మ్కి ఇప్పుడు ప్రాపర్ ఆన్సర్ అర్థమైంది చూసావు వై షీజ్ ఓన్లీ మీరు ఒక్కరే ఆప్షన్ అని ఇప్పుడు అర్థమైంది. సో మూవీ మొత్తం జరిగిన డ్యూరేషన్లో ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ? అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి డిస్కషన్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ దాకా 1.5 year. 1.5 year. Yes. సో 1.5 year హార్డ్ వర్క్ని మీరు 2.5 hours ఫిల్మ్లో చూపిపోతున్నారు. Yes. సో హౌ ఎక్సైటెడ్ డూ యూ ఫీల్ టు సీ యువర్ సెకండ్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆన్ స్క్రీన్? హౌ డూ యూ ఫీల్? నేనా బాగా ఫీల్ అయ్యాను నేనా ఫస్ట్. ఓకే, సో ఐ థింక్ వెరీ ఎగ్జైటెడ్ అండి. బటర్ఫ్లైస్ అంటే సినిమా ఎలా ఉంది ఏంటి అన్నీ తెలుసు, కథ తెలుసు, సీన్స్ తెలుసు. బట్ రిసీవింగ్ ఎండ్లో ఉండి ఆడియన్స్ అందరి సమక్షంలో చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా వెయిటింగ్లో అవుతున్నారు, ఇట్ బిల్డ్స్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంకో ధైర్యం కూడా. సో ఎదురు చూస్తున్నాను నేను April 11th కోసం, మార్నింగ్ షో చూడాలి అందరితో పాటు. అండ్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ ఎమోషన్ ఐ థింక్ నేను వర్డ్స్లో చెప్పలేను. ఇట్స్ అ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. మీరు మ్యామ్? సేమ్ అండి, అంటే ఇప్పటివరకు నా మైండ్లో ఒక ఇమాజినేషన్. కాఫీ వచ్చారా? సారీ. నువ్వు కదా, Yeah. చెప్పాలమ్మా, సారీ. యా కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఓకే, యా. సో బేసిక్లీ నా సారీ గైస్, ఐఎమ్ లో ఆన్ కాఫీ అండ్ ఎనర్జీ. అయిపోయింది. సో నా మైండ్లో ఉన్న ఇమాజినేషన్ ఐ కాంట్ గెట్ పాస్ట్ దిస్ వర్డ్. అది వదిలేసి ఇంతమంది సినిమా ఇంతమందితో కలిసి చేసాం కదా, దీనిని అందరికీ నచ్చి ఆవిడ ఎంజాయ్ చేస్తే మా అందరికి కూడా హ్యాపీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. మొత్తం మర్చి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆన్సర్. దట్ వాస్ అ బ్రిలియంట్ ఆన్సర్ అసలు. సో నో బేసిక్లీ ఇట్స్ జస్ట్ దట్ నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కదా యాజ్ ఎ లీడ్, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. యా. Okay, you feel excited. Yeah. So me butterflies all that. same copy. Copy paste. We'll trim it. Okay. సపరేట్ ఓకే, సో ఈ ఫిల్మ్ అంతా జరిగినప్పుడు బెస్ట్ మెమరీ అంటే అరే ఇదిరా ఈ ఫిల్మ్ మేము ఒప్పుకోకపోయింటే ఈ మెమరీ మిస్ అయిపోయే వాళ్ళం అనుకున్న ఒక్క మెమరీ ఏంటి? ఒకటిగా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. బట్ ద స్కెడ్యూల్స్ వాట్ వీ డిడ్ ఇన్ అరకు షూట్ ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసామో, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అండ్ ట్రావెలింగ్. సో దట్ ఈస్ ద మోస్ట్ వెరీ, మాకందరికి కూడా కొత్త కదా, ఇంతమంది కలిసి వెళ్ళడము, షూట్కి వెళ్ళడము, అక్కడే ఉండి చేయడం. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ డేస్. ఎవ్రీ డే ఇస్ లైక్ అ పిక్నిక్. ఆ లొకేషన్ కానీ అండ్ మేము అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఓకే, సో అందరూ కలిసి ఒక కుటుంబం లాగా. మా మేకింగ్ వీడియోస్ మేము రిలీజ్ చేసాము, చూడండి మీరు కొన్ని. ఇప్పుడు నిన్న ఇవాళ కూడా ఒకటి రిలీజ్ చేసాము. మీరు అవి చూస్తే మీకు శాంపుల్ అర్థం అవుద్ది. సెట్ లొకేషన్ కూడా చేస్తే కనిపిస్తా మీకు. వదిలేండి ఇప్పుడు వంట గురించి. మీకు మీ అడ్రస్ చెప్పండి, చేసి స్పెషల్. పర్లేదండి, పర్లేదు. ఐఎమ్ గుడ్ నౌ. స్టే లిటిల్ లాంగర్. సో అదొక మెమరీ. దెన్ ఫర్ ఎ స్పెషల్ సాంగ్, ఒక డ్రీమ్ సీక్వెన్స్ సాంగ్ కోసం వి ట్రావెల్ నార్త్, అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్ మెమరీ మాకు. సో లొకేషన్ గురించి సౌత్ అరకు అన్నారు, అటుపక్క నార్త్ అంటున్నారు. సో ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది విఎఫ్ఎక్స్తోనే ఇప్పుడు మనం బైక్ షాట్ కావాలన్నా కానీ మొత్తం గ్రీన్ మ్యాట్లో అయిపోతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మొత్తం రియల్ లొకేషన్లోనే చేశారా, లేదంటే హౌ వాజ్ ద లొకేషన్స్ అండ్ ఎన్ని స్పాట్స్ యూ షిఫ్టెడ్? హైదరాబాద్ అండ్ అరకు. హైదరాబాద్ అండ్ అరకు. యూ టోల్డ్ నార్త్ ఎక్కడ? ఓన్లీ ఫర్ ఎ సాంగ్. ఓకే, ఓన్లీ ఫర్ ఎ సాంగ్ యూ వెంట్ టు నార్త్. ఓకే, నార్త్లో విచ్ ప్లేస్ అండి? ఇది ఎప్పుడు ఎయిర్ అవుతుంది? 2 days. 4th తర్వాతగా 5th. నిన్ననే సాంగ్ రిలీజ్ అయింది కదా, యా, ప్రియమారా సాంగ్. దట్ ఈస్ షార్ట్ ఇన్ లే లడాక్. ఓకే, దట్స్ అ వెరీ ఫ్యాంటాస్టిక్. యా, ఆ సాంగ్ చూసినప్పుడు మొత్తం ఇట్ వాజ్ ఐ ఫీస్ట్ ఫర్ us. సో అబ్సల్యూట్లీ వండర్ఫుల్ లొకేషన్. సో అడుగుదాం అనుకున్నాను చాలా రోజుల నుంచి ఎక్కడ ఆ లొకేషన్ అని. చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు అండ్ దట్ ఈస్ నైస్. దీస్ ఆర్ ద మోస్ట్ అంటే ప్లేసెస్ వీ వెంట్ ఓన్లీ ఫర్ దట్ సాంగ్ అండ్ ఫార్ వెళ్ళాం. ఓకే, సో బెస్ట్ మెమరీస్ ఆబ్వియస్లీ మంచి మూవీ కాబట్టి మంచి మెమరీస్ వస్తాయి. అండ్ అసలు ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ మూవీకి వస్తున్నారు అంటే ఎవరన్నా రెమ్యూనరేషన్ని హైక్ చేస్తారు. మీరు రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఎందుకు చేస్తారు? ఎలా తెలిసింది? పాత బట్టలు వేసుకున్నాను. అలా ఏం లేదండి, అసలు అదంతా ఏం లేదు. ఇట్స్ అ టీమ్ వర్క్. మా సినిమా ఇది. వి జస్ట్ థాట్ నేనే తీసుకునేది అదేదో ప్రాజెక్ట్లోకి ఇంకొంచెం యూజ్ అవుతుంది కదా, దట్స్ ఇట్. ఇంకేదైనా యూజ్ అవ్వడానికి ఉంటుందని ఉంచాను అంతే. ఐ డెంట్ టేక్ ఇట్. సో అది ప్రాజెక్ట్లో వాడడానికే. బికాజ్ M&M ప్రొడక్షన్స్ ఇస్ మై ఫ్రెండ్. ఇట్స్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ ఇది. మాంక్స్ అండ్ మంకీస్
యా దే ఆర్ మై గ్యాంగ్. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అండ్ నితిన్ భరత్ ఉన్నారు. ఇట్లా అందరూ ఫ్రెండ్స్ కాబట్టి అందరం అనుకున్నాం. యా అందరూ అనుకుని అన్నీ ఏప్రిల్ 11 తర్వాత. అన్ని ఏప్రిల్ 11 తర్వాత. ఓకే. సో అక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అంటారు కాబట్టి మీ లైఫ్లో అక్కడ ఎవరన్నా అమ్మాయి ఉన్నారా? ఎక్కడ? అక్కడే. అక్కడ బైర్లంకలో ఈవిడ ఉన్నారు కదా. అండ్ మీ లైఫ్లో ఇక్కడ అబ్బాయి ఎవరైనా ఉన్నారా? యా హైదరాబాద్. యా హైదరాబాద్. నాకు అర్థమైంది. టైటిల్ జస్టిఫికేషన్. ఎస్. ఎనీవేస్ సాంగ్ కంపోజిషన్ అవన్నీ, మీ ముందు సాంగ్స్ అవన్నీ కూడా వింటుంటే ఇట్స్ ఆన్ లూప్. ఇప్పటికీ మాకు నీలి నీలి ఆకాశం, ఎవ్రీథింగ్ విల్ రన్. సో అలాంటి ఒక మంచి మ్యూజికల్ కంపోజిషన్ కొత్తగా ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ అని, ఆ నార్త్లో షూట్ చేసినవన్నీ కూడా మళ్ళీ డూ యూ థింక్ అండ్ ఎక్స్పెక్ట్ దట్ రీల్స్లో ఇవి కూడా ఫేమస్ అయ్యి లుక్గా వెళ్తుంది అని? నథింగ్ ఇస్ ప్లాన్డ్ అండి. మ్యాజిక్ హ్యాపెన్స్. యా వీ కాంట్ దాన్ని ప్లాట్ చేసి స్కెచ్ చేసి ఈ స్టెప్ వేస్తే ఫేమస్ అయిపోద్ది అనేది లేదు. బికాస్ దిస్ ఇస్ 2025. పీపుల్ హ్యావ్ చాలా అతి తక్కువ టైం ఉంది అటెన్షన్కి. దే ఫాస్ట్లీ మూవింగ్. మీకు యూట్యూబ్లో 5 నిమిషాల కంటే ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్లు ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుట్ అవుతుంది. బికాజ్ అంత టైం ఉంది ఆ మ్యాటర్ తెలుసుకోవడానికి. మనం ఏం చెప్పినా అందులోనే చెప్పాలి. అటెన్షన్ స్పాన్ తక్కువ. దెన్ దెర్ మోర్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ రన్నింగ్ అరౌండ్. సో ఇవాళ హాట్ టాపిక్స్, టుమారోస్ ఇస్ ఓల్డ్ టాపిక్ అయిపోతుంది. సో ఈ ఆల్ సర్కమ్స్టాన్సెస్లో నెంబర్స్ ఇవి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంత రీచ్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అని అనుకున్నాం. వీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఇది అందరికీ తెలిస్తే బాగుండు, వాళ్ళు వింటే బాగుండు, వాళ్ళు వింటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ తెలుస్తుంది కదా, ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే మేము ఏమేమి అనుకుని ప్లాన్ చేసాము. ఇప్పుడు లేలే సాంగ్ ఉదిత్ నారాయణ గారు వాయిస్లో అరకులో షూట్ చేసాం మేము. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. అది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బ్యూటిఫుల్ సాంగ్. దెన్ పిల్ల అనే సాంగ్, మొదటి చినుకు అనే సాంగ్ విచ్ ఈస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ సాంగ్ మా అందరికి ఫేవరెట్ సాంగ్. అది దాన్ని ట్రంప్ కార్డ్ లాగా లాస్ట్ వరకు ఆగింది. అది ఏంటో ఆటోమేటిక్గా ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సిన థర్డ్ వచ్చింది అది. అండ్ వెరీ హ్యాపీ ద రైట్ టైంలో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రియమారా సాంగ్. సో దిస్ ఆల్ సాంగ్స్ సిచ్యువేషనల్లీ వస్తున్నాయి, మ్యూజికల్లీ చాలా బాగున్నాయి. రదాన్ గారు హిస్ చాయిస్ ఆఫ్ సింగర్స్, హిస్ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సినిమాలో ఆడియోలో స్టాండ్అవుట్ అవుతాయి. హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ బీజిఎం యూ విల్ ఫీల్ డెఫినెట్లీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఫ్రెష్ బీజిఎం. ఇప్పటిదాకా మిస్ అయిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫ్రెష్ బీజిఎం మిస్ అయినా అలా కాదు, అంత భారీ కాదు కదండి. మేము తీస్తున్న ఈ సినిమాకి, మేము చూపిస్తున్న ఈ వరల్డ్కి ఆయన మ్యూజికల్లీ చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ చేశారు. ఓకే, పర్ఫెక్ట్. For more videos like this, subscribe Big TV channel.